నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఇంటికి తక్కువ ధరతో నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి రవికుమార్. ఈ 25న పొంగునూరులో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు. ప్రారంభమైన శ్రీ వాసవిమాత జయంతి మహోత్సవాలు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు డిక్షనరీలను అందజేసిన మధుసూదన్ రెడ్డి. వార్తలోని వివరాలు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తక్కువ ధరతో నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని అనకంబట్టు హరిజనవాడ నందు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఎస్సీ మరియు ఎస్టీ విద్యుత్ గృహ వినియోగదారులకు ఉచితంగా అమర్చిన 2kW సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను అనకంబట్టు HW నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, సిఎండి తోట శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ 8:30 సెకండ్ స్టేషన్ సార్. ఇప్పుడు వరకు మనకు వచ్చేసి 8 యూనిట్స్ జనరేట్ అయింది సార్. అంటే ఈ జనరేషన్ ముఖ్యంగా మనం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మనం సూర్యఘర్ అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు పెట్టాలనేది ప్రధానమంత్రి గారు ఐడియా. మన ముఖ్యమంత్రి గారు 20 లక్షల కనెక్షన్లు ఒక ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని చెప్పి ఆ దశగా ముందుకు చదువుతున్నాం. మనకు 200 యూనిట్లు కరెంటు ఎవరైతే వాడతారో వాళ్ళందరి ఇళ్ల మీద మనం రూఫ్ టాప్ సోలార్ పెట్టాలి. ఒక్కోటి 1,10,000 నుంచి 1,25,000 దాకా ఖర్చు అవుతుంది. టెండర్లు పిలిచాము. ఇక్కడ ప్రాంతం వాళ్ళు సరళ వాళ్ళిద్దరు టెండర్ ఇచ్చారు ఈ ప్రాంతం మొత్తం మీద. ఈ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 4,200 కనెక్షన్స్ ఉన్నాయి. దాదాపు 52 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇదంతా చేస్తే. ఒక్క పూతలపట్టు కాన్స్టిట్యూన్సీలోనే 52 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టామంటే రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎంత ఖర్చు పెట్టామో మీరే అర్థం చేసుకోవాలి. దాదాపు 6 లక్షల కనెక్షన్లు అంటే దాదాపు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. అందులో 2 కిలోవాట్లు కదా కేంద్ర ప్రభుత్వం 60,000 ఇచ్చింది. మిగతా బ్యాలెన్స్ 60,000 అవని 70,000 అవని మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మనం కూడా డబ్బులేమి రావట్లా. మనం కూడా అప్పు తీసుకొచ్చి వినియోగదారులకి మేలైన కరెంట్ ఇవ్వాలి, మెరుగైన కరెంట్ ఇవ్వాలి, లైన్ లాసులు తగ్గించాలి, వాళ్ళకి ఇంటి మీదే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మనం బొగ్గు ద్వారా వాటి ద్వారా చేస్తే పర్యావరణానికి నష్టం కలుగుతుంది, జనానికి ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో మనకి డే లైట్ పగలపూట ఉండే లైట్ ద్వారా మనం కరెంటు ఉత్పత్తి ఇంటి మీద చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం కూడా ఈ దశగా ప్రయాణం చేస్తుంది. మన దేశం కూడా బాగా ముందుకెళ్ళాలి, ఈ ప్రయాణంలో బాగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో సోలార్ కానీ, విండ్ కానీ, నీటితోటి ఉత్పత్తి చేసే కరెంటు కానీ, అదేవిధంగా బ్యాటరీ కరెంటు తయారైందని బ్యాటరీలో స్టోర్ చేసి మళ్ళీ సాయంత్రం పూట వినియోగంలో తీసుకురావడం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ డిస్ట్రిక్ట్లో జరుగుతున్న కరెంటుకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడానికి, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఎంత జరుగుతుందో తెలుసుకోవడానికి అంత దూరం నుంచి వచ్చారు. కాబట్టి మనం ఆయనకి ఎక్కువ టైం ఇస్తే అంత బాగుంటుందన్న ఉద్దేశం. అయితే అది చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ సౌర విద్యుత్తు అని ఎందుకు ఇంత మీకు అది ఫ్రీ ఇస్తున్నాము, ఇది ఫ్రీ ఇస్తున్నాం, తర్వాత రెంట్ ఇస్తున్నాం, ఇంటి మీద పెట్టుకోమని చెప్పి ఎందుకు చెబుతున్నాం అసలు అని అంటే, మీకు అందరికీ తెలుసు కరెంటు మనకు మన ఇళ్ళకి రావడానికి ఉత్పత్తి అయ్యేది నీటి నుంచి, బొగ్గు నుంచి, తర్వాత ఇంకా ఇతర సాధనాల నుంచి అవుతుంది. నీరు వర్షాలు లేకపోతే నీరు రాదు, బొగ్గు కూడా ఏదో టైంలో అయిపోతుంది. ఇవన్నీ కాకుండా మన పక్క రాష్ట్రాల నుంచి కూడా మనం కరెంటుని కొంటుంటాం. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుందంటే మన మీదే పడుతుంది. ఇంతకుముందు కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువ ఉన్నాయి, పర్ యూనిట్ మనకి చాలా ఎక్కువ పడేది. కాబట్టి ఈ సౌరశక్తిని సహజంగా లభ్యమయ్యే మన సన్లైట్ని వాడుకొని, గాలిని వాడుకొని, దీన్ని కానీ మనం కరెంటుని కానీ ఉత్పత్తి చేయగలిగితే మన మీద వచ్చే బిల్లులు తగ్గుతాయి. దాన్ని మెయిన్ ఉద్దేశం. తర్వాత పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం.
ఈ స్కీము పెట్టినందువల్ల మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, అట్లాగే మీకు సౌకర్యం ఉంటుంది, దేశానికి బాగుంటుంది, ప్రభుత్వానికి బాగుంటుందని అన్ని విధాలుగా ఆలోచించి ఈ సౌర శక్తిని ప్రమోట్ చేస్తున్నారు. తర్వాత విండ్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఈ మన బిల్లులు మనం తగ్గించుకోవడం కోసం అందరూ కూడా తమ ఇళ్ల మీద ఇది పెట్టుకొని సౌఖ్యంగా కరెంట్ తీసుకొని అన్ఇంటరప్టెడ్ అంటారు. ఇంతకుముందు మనకంతా పవర్ కట్స్ ఉండేవి, అవి రావు. సో ఇన్ని సౌకర్యాలు ఉన్న సౌర శక్తికి సంబంధించిన యూనిట్లను బిగించుకొని అందరూ కూడా సౌఖ్యంగా బతకాలని సామూహిక ఉపనయనాలను శ్రీ గాయత్రి మాత తాలూకు బ్రాహ్మణ సేవా సంఘం వారు నిర్వహించారు. శ్రీ 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 జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి మహోత్సవంలో భాగంగా గురువారం పొంగనూరు పట్టణంలోని ఆరవేశ భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకరాచార్యుల వారి పంచలోహపు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. తర్వాత సామూహిక ఉపనయనాల కార్యక్రమాన్ని పురోహితులు జరిపించారు. ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతిలోకి ప్రవేశ పరీక్షల ద్వారా 78 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రమ తెలిపారు. ఈ నెల 12న ఆదివారం ప్రవేశ పరీక్షలు జరిగాయి. గురువారం ఫలితాలు వెలువడినట్లు చెప్పారు. 111 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 104 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. అందులో 78 మంది ఎంపికైనట్లు తెలిపారు. విడుదలైన ఫలితాలను పాఠశాల నోటీస్ బోర్డులో ఉంచినట్లు తెలిపారు. ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులను అభినందిస్తూ వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పొంగనూరులోని బసవరాజ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి కుమారులు నిర్వహిస్తున్న
ఎంవి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున 20,000 రూపాయలు విలువ చేసే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు ప్రోత్సాహక బహుమతులుగా అందించారు. కళాశాలలో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరంలో 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులందరికీ బహుమతులిచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ గల్లా గంగాధర్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు డిక్షనరీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారి నుంచి స్ఫూర్తి పొంది మీరు కూడా సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ మెంబర్ నాగరాజు మరియు అధ్యాపకులు రాధాకృష్ణ, విజయకుమారి, భవానీ, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థులను పాల్గొన్నారు. వాళ్ళు జీతం వచ్చినప్పుడు కొంచెం పక్కన పెట్టి మేము వ్యవసాయం చేసేవాళ్ళము. వ్యవసాయం చేసుకుంటూ మాకు వచ్చిన ఆదాయంలో కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకుంటూ ఏదో ఇట్లా ఒక కార్యక్రమం చేయాలని మా కొడుకు నాకు సలహా ఇచ్చిందానికి దాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడక్కడ పిల్లలతో అవసరాలు ఏంటి, అనాథాశ్రయం కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఇట్లా డొనేషన్ తీసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ టూరి నాకు అవకాశము మా కాలేజీలో మన ప్రిన్సిపాల్ గారు ఈ అవకాశం నాకు ఇచ్చినారు. అలాగే ఈ కింద మా బావగారు, మా అమ్మగారు ఈయన 4 సంవత్సరాల క్రితము ఇదైనారు. ఆయన జ్ఞాపకార్థంగా ఆమె ఈ మా ట్రస్ట్లోకి ఆమె కూడా మాకు జాయిన్ అయ్యి ఒక 20,000 రూపాయల వరకు యాదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాము. అది కాకుండా ఎంబీ హెల్పింగ్ హ్యాండ్ తరఫున మామూలుగా ఈ కార్యక్రమం కాకుండా ఎంబీ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము. అది కాకుండా మేము చదివింది ఈ స్కూల్లోనే, 6th నుంచి 10th వరకు ఈ స్కూల్లోనే చదివినాము. ఎంబీ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా మన కళాశాలలో 900 అబవ్ వచ్చినటువంటి పిల్లలందరికీ ఒక్కొక్క ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ, అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీస్ ఇవ్వడం జరిగింది. వాటి విలువ దాదాపు 1,250 రూపాయలు ఉంది. వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుని బాగా భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత వారు కూడా ఈ ఎంబీ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ లాగా సమాజానికి సేవ చేయాలని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు తెలియజేశారు. అది ఖచ్చితంగా భవిష్యత్తులో చేస్తారని ఆశిస్తున్నాను. ఆరవేశులు ఆరాధ దైవంగా కొలిచే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం పుంగనూరు పట్టణం బజారు వీధిలోని వాసవి మాత ఆలయంలో విశేష పూజలు జరిగాయి. మొదట శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల పుష్కరిణిలోని పవిత్ర జలాలకు పూజలు నిర్వహించి కలశాలను నింపారు. తర్వాత భక్తి శ్రద్ధలతో కలశాలను పట్టణ పురవీధుల గుండా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆ గంగా జలాలతో అర్చకులు అమ్మవారి మూలవలను అభిషేకించారు. తర్వాత అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమాలను ఆరవేశ సంఘ సభ్యులు పర్యవేక్షించారు. जय बोलो वासवी माता को, जय बोलो वासवी माता को, जय बोलो वासवी माता को। जय बोलो वासवी माता को, जय बोलो वासवी माता को, जय बोलो वासवी माता को।
చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం సమీప ప్రాథమిక పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రుల్ని కలిసి తమ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా హెచ్ఎం అమర్నాథ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో విలువలతో కూడిన డిజిటల్ విద్యా విధానాన్ని బోధిస్తూ ఉన్నారని, విశాలమైన ఆట స్థలంలో ఆటపాటలతో కూడిన సహ పాఠ్యాంశాల బోధన, వెనుకబడిన పిల్లల కొరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసనపల్లి నందు తమ పిల్లల్ని చేర్పించాలని కోరారు. నేడు 11 మంది విద్యార్థులు 6వ తరగతిలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు రామచంద్ర, అనూష మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, రామాంజులు, భాస్కర్, ప్రేమ్ కుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో తొలిసారిగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ నటరాజరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబో విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ అడ్మిషన్ల కోసం ఈ నెల 25వ తేదీన పొంగనూరులో 2 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బసవరాజ ప్రభుత్వ హై స్కూల్, మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్, గుర్తింపు కార్డులు తప్పకుండా తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా బ్లూటూత్, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడదన్నారు. విద్యార్థులు తమ సెంటర్లకు సకాలంలో చేరుకుని పరీక్షలు రాయాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఇంటికి తక్కువ ధరతో నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి రవికుమార్. 25న పొంగనూరులో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు. ప్రారంభమైన శ్రీ వాసవిమాత జయంతి మహోత్సవాలు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు డిక్షనరీలను అందజేసిన మధుసూదన్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి కోసం నమస్కారం.